సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి యొక్క 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి స్టోర్ అటెండర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎవరైతే డిప్లొమా ఆర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ వొకేషనల్లో మీరు ఒక క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హెల్పర్ ఉద్యోగాలకి కూడా మీరు ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే డిప్లొమా ఆర్ ఐటీఐ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటి ఈ యొక్క కోర్స్ అనేది కూడా మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. 75% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఏ పోస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ యొక్క పోస్ట్కి సంబంధించి పే స్కేల్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది.
సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. కొన్ని రకాల ఉద్యోగాలు మనకి కాంట్రాక్ట్ బేసిస్లోను, మరికొన్ని ఉద్యోగాలు వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి మనకి 18,000 వరకు కూడా శాలరీ అనేది పే చేస్తారు. మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి 30,000, మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్, ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక ఫీజు అనేది ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్టయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం పేబుల్ అట్ విజయనగరం అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 10th పేజ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఫిల్ చేసేసి ఇక్కడ మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్. నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, మీకు జెండర్తో పాటు మీకు మ్యూచువల్ స్టేటస్ ఏంటి, మీకు డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క సోషల్ స్టేటస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మొబైల్ నెంబరు, డీడీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్సు, నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు సో ప్రీవియస్గా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క సర్టిఫికేట్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఇంటర్మీడియట్తో పాటుగా హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీసు, నెక్స్ట్ 4th to 10th క్లాస్ వరకు చదివినటువంటి యొక్క స్టడీ సర్టిఫికేట్స్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ క్యాన్స్ వచ్చేసరికి యొక్క సంబంధించిన సర్టిఫికేట్తో పాటు పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి సదరం సర్టిఫికేటు, ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు January 8th కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనము ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.